తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 2020-2021లో 1 నుంచి 6 తరగతులను ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చిన గత ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో క్లాసును ఇంగ్లీష్ లోకి మార్చిన వైనం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యమంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది. 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లీష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ 10వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు కావడంతో ఇంగ్లీష్ మీడియం అని చెప్పకుండా ఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించింది. ఒకే మాధ్యమం అని చెప్పి అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.